హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ వర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియోలో ఏమి ఉండబోతుంది అనేది. ఇంకా మన పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇంకా బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి, పిల్లలకి లేపాలి, రెడీ చేయాలి, బాక్స్ రెడీ చేయాలి, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అండ్ టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ రెడీ చేసి స్కూల్ పంపించే వరకు మార్నింగ్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంకా అందరు పేరెంట్స్కి అలాగే ఉంటుంది కదా. ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ కాబట్టి దానికి ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా. బ్యాగ్స్, యూనిఫామ్ అని, షూస్, సాక్స్, బుక్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ స్కూల్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దానికోసం ప్రిపరేషన్స్ చేసుకోవాలి. కాబట్టి ఆ వ్లాగ్ మొత్తం నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే పెట్టేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎప్పుడు ట్యూస్డే రోజు షూట్ చేస్తాను. యాక్చువల్లీ మండే నుంచి స్కూల్ స్టార్ట్ కదా, 15th నుంచి. నేను వెనస్డే అంటే నిన్న నుంచి స్కూల్ పంపిస్తున్నాను పిల్లలకి. సో ట్యూస్డే రోజు ప్రిపరేషన్స్ ఇవన్నీ. ఇంకా ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే క్లాత్స్ ఉంటే వాషింగ్ మిషన్లో వేసేసి నెక్స్ట్ ఇక్కడ ఒక వేడి వేడి కాఫీ అయితే చేసేసుకున్నాను టిఫిన్ తినేసి. ఎక్కువ కాఫీ తాగను, ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాను. ముందు బ్లాగ్స్లో కూడా చెప్పుకుంటాను. సో ఇక్కడ వేడివేడిగా కాఫీ తాగేసి ఇంకా మనం మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు, బాత్ టబ్లో కూర్చొని ఆడుతున్నారు. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ ఆటలు. ఇక్కడేమో మిల్క్ వచ్చింది, రోజు మిల్క్ వస్తుంటుంది. సో వీడు లేచి ఉంటే మా చిన్న బాబు వెళ్ళి మిల్క్ తీసుకొస్తాడు. ఇక్కడ వాడు ఎగ్జైట్మెంట్ చూడండి, వెళ్ళి అంకుల్ దగ్గర బాటిల్ తెచ్చుకొని కిచెన్లో నాకు ఇచ్చి మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తాడు. వాడికి ఎందుకో అది చాలా ఇష్టం అలా చేయడము. ఆ అంకుల్ కూడా బాగా నవ్వుతారు, బాగా ఫ్రెండ్స్ మా చిన్నోడికి అయితే నిజంగా. చక్రి, స్కూల్లో డ్రెస్సెస్ ఇచ్చారు కదా, స్కూల్ బ్యాగ్ ఇచ్చారు. రేపటి స్కూల్ స్టార్ట్ కదా, వెళ్తావా స్కూల్కి? పైన కింద, పైన కింద చెప్పు. ఏంటి పైన కింద? క్లాసా? ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చెప్పు. పైన క్లాస్. ఏ క్లాస్? కింద యూకేజీ. యూకేజీ క్లాసా? యూకేజీ క్లాస్. యూకేజీ తీయకుండా చెయ్యి. యూకేజీయా? అయితే నీ డ్రెస్ చూడు, ఇది మీ యూకేజీ క్లాస్ యూనిఫామ్. ఇది ఎప్పుడు స్కూలు స్కూలా? రేపటి నుంచి స్టార్ట్. మార్నింగ్ లేచి మంచి గుడ్ బాయ్ లాగా రెడీ అయ్యి వెళ్తావా? ఇది తీసుకుంటుంది. వెళ్తావా స్కూల్కి? వెళ్తావా? నిల్చో ఒకసారి, చక్రి నిల్చో. అక్కడ చెయ్యి పెట్టకు, చూస్తున్నారు కెమెరా అవుతారు. ఇది ప్యాంట్, ఇది ప్యాంట్ సరిపోతుంది కదా. సాక్స్ ఇచ్చారు. బాగుందా? బాగుందా డ్రెస్? బాగుందా ఈ డ్రెస్? బాగుంది. మీ స్కూల్లో మీ ఫ్రెండ్ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? నిహాలా? ఇంకా ఎవరున్నారు? కార్తికేయనా? మయూక. క్యాప్ ఇట్రా, క్యాప్ కూడా ఇచ్చారండి స్కూల్లో. పారైపోతాయి స్కూల్కి పట్టుకుంటా.
A. Lol. Lol. Ah. దర్శన్ Bro. Hi, Daddy అను, daddy. Daddy. Babak. పిలు డాడీ అని పిలు. బొమ్మ తీసుకుంటా. అమ్మ అను, అమ్మ. బొమ్మ. మమ్మీ. పాపా. నానమ్మ. నానమ్మ అను. హాయ్ నవ్వుతుంది. నానమ్మ. ఏయ్ ఉండు. ఇదేంటి వ్యాన్లో వెళ్తావా స్కూల్కి, బైక్లో వెళ్తావా? వ్యాన్లో 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 వెళ్తావా, బైక్లో వెళ్ళవా, డాడీతో వెళ్ళవా? ఎన్నో వెళ్ళవా? వాక్ వేసి వేసి ఇవన్నీ వేసి. హాయ్ హాయ్ నమస్తే. బ్యాక్ టు ఛానల్. బ్యాక్ టు ఛానలా? అబ్బో. ఇక్కడ వచ్చేసి ఆ రోజు లంచ్కి మా స్పెషల్స్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంట్లోనే. యాక్చువల్లీ ఎప్పుడైనా తినాలనిపిస్తే బయటికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హోటల్లో చికెన్ బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది చెప్పాలంటే, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ అంతా నేను సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను. సేమ్ ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అప్పుడు ఇంకా బయటికి వెళ్ళి తినాలనిపించదు కూడా, ఇంట్లో చేసుకొని తింటారు, అంత టేస్టీగా వస్తుంది. సో నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా చేసుకున్నాము ఇంట్లోనే. ఇంకా మనం బ్యాచులర్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెసింగ్ కాదు. సో ఇక్కడ వచ్చేసి చికెన్ ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఈ పక్కనేమో బాస్మతి రైస్, అది కూడా హాఫ్ కుక్ కావాలి. రెండు హాఫ్ కుక్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్, బాస్మతి రైస్ని మనం అందులో వేసేసుకోవాలి. ఇలాగా ఇందులో వేసేసుకొని ఇంకా మనము పైన ఇంకేమైనా ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే మన ఇవి ఉంటుంది కదా, ఏమంటారు, సాఫ్రాన్ ఉంటుంది కదా, అది వాటర్లో కలుపుకొని అదైనా వేసుకోవచ్చు. సో ఇంట్లో అవి లేవు కాబట్టి జస్ట్ మీద నెయ్యి, కాజు ఇలా వేసేసాము, కొత్తిమీర జల్లేసి ఇంకా దమ్ పెట్టేసాము. దమ్ అంటే ఏం లేదు, మంచి మూత పెట్టి దాని మీద బరువు పెట్టండి. బరువు పెట్టేసి ఇంకా ఒక 15 minutes కుక్ చేసుకోండి. నేను ఇది మంచి ఒక వ్లాగ్లో, ఒక వీడియోలో షూట్ చేసి చూపిస్తాను, ఎగ్జాక్ట్గా నేను చెప్తాను, అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో అయితే ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదండి, ఎంత బాగా వచ్చిందంటే, ఎంత టేస్టీగా వచ్చిందంటే చెప్పలేము, అంత బాగుంది. సో నేను కుక్ చేశానని కాదు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఇలాగే చెప్తారు చాలా బాగుంది అనుకొని. కుక్ చేసుకొని నాకు కామెంట్లో కూడా చెప్పండి. తప్పకుండా ఒక వీడియో దీని చికెన్ దమ్ బిర్యానీ గురించి చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా దీంతో పాటు కాంబినేషన్ అయితే ఇంకేం అవసరం లేదు, కానీ చికెన్ కర్రీ చేసుకున్నాము, ఇంకా రైతా, ఇది బూందీ రైతా చేసుకున్నాము. సూపర్ కాంబినేషన్, రెండింటితో అయితే చాలా బాగుంది. ఇగో మా హస్బెండ్ తినేసి చెప్తున్నారు ఎలా ఉందనేది.
పర్ఫెక్ట్గా కుక్ అయింది. చికెన్, రైస్ అన్నీ పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇలా ఎప్పుడు చేసుకోము, ఎప్పుడైనా మంత్లీ వన్స్ ట్వైస్ చేసుకుంటాము. చూడండి ఇట్లా చూపిస్తున్నాను ఎంత బాగుందో, మంచి కుక్ అయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. సో తర్వాత ఇంకా మధ్యాహ్నము మంచిగా నాప్ వేసుకున్నాం అందరము. ఇంకా ఈవినింగ్ ఇంకా పార్క్కి యాజ్ యూజువల్ తీసుకొచ్చేసాను. ఒక 6:30కి అలా వచ్చాము. ఎందుకంటే 5:30, 6:30 వరకు కూడా ఫుల్ ఎండ. ఇంకా ఎండలో పార్క్లో తిరగడం అంటే చాలా కష్టం కదా. బాగా ఎండ వెళ్ళిపోయిన తర్వాత కూల్గా ఉన్నప్పుడు మంచి గాలి వస్తుంది. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంకా బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది చక్రధర్కి, అంటే మా పెద్ద బాబుకి. అందుకే ఫుల్గా ఆడుకోరా అని చెప్పేసాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిన ఆ డే మార్నింగ్ నేను మా స్నాక్స్ ఏం పెడుతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా మకాని కొంచెం అలా లైట్గా ఆయిల్ వేసి ఉప్పు వేసేసి ఇలా ఫ్రై చేసేసి పెట్టేస్తాను. నెక్స్ట్ దాంతోపాటు స్వీట్ కార్న్ కూడా చేశాను. అండ్ ఇంకేం పెట్టానంటే ఒక ఫ్రూట్ పెడతాను, యాపిల్. వాడికి యాపిల్ ఇష్టం కాబట్టి యాపిల్ పెడతాను. ఇంకేది ఉంటే అది పెడతాను. స్నాక్స్ అయితే ఇలా పెడతాను. లంచ్ బాక్స్ కూడా రైస్, రోజుకు ఒక వెరైటీ రైస్ అయితే చేసి పెడతాను. ఎగ్ రైస్ అని, ఫ్రైడ్ రైస్ అంటే క్యారెట్ రైస్, ఇలా హెల్తీగా మిల్ మేకర్ రైస్ అని ఇలా చేసి పెడతాను రోజుకు ఒక వెరైటీ. సో ఆ రోజు నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను లంచ్ బాక్స్ది. ఇంక ఇక్కడ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్టార్టింగ్ కాబట్టి బుక్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకా వాటర్ బాటిల్, బాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా 8:30 కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ముందు వ్యాన్లో వెళ్ళేవాడు. ఇప్పుడైతే వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తాను, పికప్ చేసుకున్నప్పుడు వ్యాన్లో వచ్చేయమని ఇంటికి అని చెప్పారు. ఇంకా డాడీ డ్రాప్ చేస్తారు. ఇంకా రెడీ అయిపోతున్నాడు అక్కడ. నేను ఇక్కడ బాక్స్ కూడా రెడీ చేసేసాను. కానీ పిల్లలకి మార్నింగ్ లేపడానికే చాలా పెద్ద టాస్క్. నేరుగా హాఫ్ అన్ అవర్ లేపుతాను. లెగు చక్రి అంటే అప్పుడు లెగుస్తాడు. ఇంక ఇక్కడ టిఫిన్ తినేసాడు. ఇంకా మిల్క్ ఇచ్చేస్తున్నాను. ఇక పాలు తాగడానికి కూడా ఎలా బతిమలాడాలి చూడండి, ఎంత నాటకాలు ఆడతాడంటే తాగడానికి. ప్రతి ఒక్కటి బాగా అల్లరి చేస్తాడు. కానీ తాగుతాడు, కానీ ఫస్ట్ అల్లరి చేస్తాడు మెయిన్. ఇంకా వీడికి ఒక పక్కన ఇచ్చేస్తుంటాను. ఇక మా చిన్నోడేమో నన్ను ఎత్తుకో అని కొంచెం సేపు కింద పెట్టినానుకో చూడండి ఎలా ఏడుస్తుండో అలా ఏడుస్తుంటాడు. ఇక్కడేమో మా పెద్దబాబు రెడీ అయిపోతున్నాడు. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది లేపడానికి, తినిపించడానికి. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవ్వడానికి మంచి ఇంట్రెస్టింగ్గా మంచిగా రెడీ అవుతాడు. ఇంతేనండి ఈరోజు మన వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.